నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమ పవిత్ర శైవ క్షేత్రాలుగా భాసిల్లుతున్న పంచారామ క్షేత్ర దర్శనం భక్తిముక్తిదాయకంగాను పునర్జన్మ రాహిత్య మోక్షదాయకంగాను భావిస్తారు. అందున కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాలలోనూ పంచారామాలు 5ంటిని దర్శించుకోవటం మరింత విశిష్టంగా ఎంచుతారు. ఈ 5 ఆలయాలను 24 గంటల వ్యవధిలోనే సందర్శించుకోగల అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ పంచారామ క్షేత్రాలు విలసిల్లుతూ ముఖ్యంగా కార్తీక మాసం మరియు మహాశివరాత్రికి అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో పంచారామ క్షేత్ర దర్శనం చేసి ఆ విశేషాలు తెలుసుకుని పునీతులమవుదాం. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం. పరమపద పరమాత్మకలింగం స్వయంగా మహాదేవుడి సంకల్పంతోనే 5 భాగాలై సుప్రతిష్ఠితమైన పుణ్యస్థలాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవే ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. శివుడు ఆయా క్షేత్రాలలో శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరునిగా, కుమారారామ భీమేశ్వరునిగా, క్షీరారామ రామలింగేశ్వర స్వామిగా, సోమారామ శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా, అమరారామ శ్రీ అమరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాలన్నీ ఎంతో వైశిష్ట్యాన్ని, పవిత్రతను సంతరించుకుని భాసిస్తున్నాయి. పంచారామ క్షేత్రాలలో విశిష్టమైనది, ప్రముఖమైనది ద్రాక్షారామం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠంగా కూడా ఉండటం విశేషం. మహిమాన్విత ఈ దివ్యస్థలిలో మహాశివుడు భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు పరిశీలించండి. ఇక కాకినాడకు అతి సమీపంగాను, రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్యక్షేత్రం పంచారామాలలోని కుమారరామం. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామివారు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూడండి. సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల కుమారారామంగా పేరొచ్చింది అంటారు. క్రీస్తు శకం 892లో చాళుక్య భీముడు దీని నిర్మాణం ప్రారంభించి క్రీస్తు శకం 922లో పూర్తి చేశాడని అంటారు. ద్రాక్షారామంలోని దేవాలయాన్నే ఇది కూడా పోలి ఉంటుంది. ద్రాక్షారామం వలనే 2 అంతస్తుల మంటపం ఉంది. ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, అయితే 1340-1466 మధ్యకాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని, స్తంభాలను నిర్మించి పునర్వైభవాన్ని సంతరింపజేశారని తెలుస్తోంది. అందుకే చాళుక్య, కాకతీయ రీతులు రెండూ ఆలయంలో దర్శించగలుగుతాం. దేవాలయ స్తంభాలపై 1147-1494 మధ్యకాలంలో వేయించబడిన శాసనాలు కొన్ని కానవస్తాయి. ఆలయ ప్రాంగణంలో భీమగుండం పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామిని సందర్శించుకుంటారు. గర్భాలయంలోని లింగం 14 అడుగుల ఎత్తుగలది. కాలభైరవుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ భీమేశ్వరునితో బాటుగా కొలవబడతారు. ఈ ఆలయంలోని మరో విశేషం, చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం స్వామివారి పాదాలను, సాయంకాలం అమ్మవారి పాదాలను తాకి పునీతమవుతుంటాయి. కుమారారామ భీమేశ్వరుడు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ కొలువై ఉన్న దివ్యక్షేత్రమిది. భూమిపై పడిన పరమశివుని అమృతలింగం 5 భాగాల్లో మరో విశిష్టమైన దానిని అయోధ్యకు రాముడు వెడుతూ గ్రహించి సుప్రతిష్టం చేసిన క్షేత్రం క్షీరారామం.
అందుకే ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ద్రాక్షారామంలో తత్పురుష ముఖస్వరూపునిగా, కుమారారామంలో వామదేవ ముఖస్వరూపునిగా ఉన్న శివుడు క్షీరారామంలో ఈశాన్య ముఖస్వరూపునిగా నిలవై ఉన్నాడు. నరసాపురం దగ్గర ఉన్న పాలకొల్లుకు పూర్వం దుగ్ధోపవనం, క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అనే పేర్లుండేవి. క్షీర రామలింగేశ్వరుడు కొప్పులింగేశ్వరునిగా కూడా చెప్పబడుతూ ఉంటాడు. విష్ణువే స్వయంగా నెలకొల్పిన లింగం ఇది అని చెబుతుంటారు. కౌశికముని కుమారుడైన ఉపమన్యుడు శివుణ్ణి నిత్య అభిషేకానికై కావలసిన క్షీరాన్ని ప్రసాదించమని కోరాడట. శివుడు స్వయంగా క్షీర పుష్కరిణిని వెలయింపజేసి క్షీర సముద్రం నుండి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా ఈ ప్రదేశం ఖ్యాతి పొందింది. ఎత్తైన రాజగోపురంతో ఆలయం వైభవంగా ద్యోతకమవుతూ ఉంటుంది. పాలరాతి శివలింగం క్షీరారామేశ్వర స్వామిగా, రామలింగేశ్వర స్వామిగా కొలవబడుతోంది. ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామిని కొలిచిన వారి మనస్సులు కూడా పాలవలే శుద్ధమవుతాయని, సకల పాపాలు హరింపబడతాయని విశ్వాసం. పంచారామాలలోని సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి ప్రాంతంలో ఉంది. ఇక్కడ సోమేశ్వరుడు సద్యోజాత ముఖస్వరూపంతో భావిస్తూ ఉమా సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. సోమారామం గురించి భీమఖండంలో బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ప్రసిద్ధమైన దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. గునుపూడి భీమవరంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్లు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగు మారుతుందని చెబుతారు. గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడి చేతి వైపున ఉన్న పార్వతీ అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పంచారామాల్లో మరో సుప్రసిద్ధ క్షేత్రం అమరారామంగా పేర్కొనబడే అమరావతి. పంచారామ క్షేత్రాల్లో అమరవణంగా చెప్పే అగ్రగామి పవిత్ర క్షేత్రం ఇది. అమరేశ్వర స్వామి ఆలయం 3 ప్రాకారాలలో నిర్మింపబడి ఆ ప్రాకారాలలో వివిధ దేవీ దేవతల మూర్తులతో అలరారుతూ ఉంటుంది. ఇంద్రునిపై ఆగ్రహించిన దుర్వాస మహాముని ఇంద్రభోగాలన్నీ నశించాలని శపించగా ఇంద్రుడు విష్ణువును శాప విముక్తికై ప్రార్థించాడట. కార్తికేయునిచే భూమిపై పడే అమృతలింగ శకలాన్ని స్థాపించి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విష్ణువు వరమిచ్చాడట. అలా అమరావతిలో ఇంద్రుడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అమరావతిలోని అమరేశ్వర స్వామి లింగం 35 అడుగుల ఎత్తైనది. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తూ ఉంటుంది. మిగతా 20 అడుగులు భూమిలో ప్రతిష్ఠితమై ఉందని చెబుతారు. ఇక్కడ పార్వతీదేవి బాలచాముండేశ్వరి మాతగా స్త్రీలచే పసుపు కుంకుమల పూజలందుకుంటూ ఉంటుంది. స్కాంద, బ్రహ్మపురాణాల్లో, పద్మపురాణంలో కృష్ణానది తీర ప్రాంతపు ఈ అమరరామం గురించి ప్రస్తావనలున్నాయి. స్వయంగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడే ప్రతిష్ఠించిన లింగం కావటం వలనే అమరేశ్వరునిగా ఇక్కడ స్వామి అర్చింపబడుతున్నాడని, తారకాసురుడి కంఠ
కంఠములోని ప్రాణలింగాలను కుమారస్వామి ఛేదించినప్పుడు ఆ శకలాల్లో ప్రధానమైన లింగం పడిన దివ్యధామం అమరావతి అని చెబుతారు. కార్తీక మాసంలో అమరావతిని ఎక్కువగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. అమరేశ్వర స్వామికి విశేష అర్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి. పంచారామ శైవ క్షేత్రాలన్నీ పరమ పవిత్రంగా భావింపబడుతూ ఆలయంలో లింగార్చనలు, అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ద్రాక్షారామ, కుమారరామ, సోమారామ, క్షీరారామ, అమరారామ క్షేత్ర సందర్శనం పరమ పుణ్యదాయకం. లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరుని అపార కరుణా కటాక్ష వీక్షణాలు మనందరికీ లభించాలని కోరుకుంటూ నమస్కారం.